ఫీల్డ్ అనుసంధాన వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ. ఇప్పుడు ఇదివరకు వాలంటీర్, ఇప్పుడు వాలంటీర్ ప్లేస్లో సచివాలయ వ్యవస్థ. ప్రజలతో అనుసంధానం అయ్యే వ్యవస్థను డిస్టర్బ్ చేస్తే వాడు వెళ్ళి నీ గురించి ఎట్లా పాజిటివ్ చెబుతాడు అక్కడ ప్రభుత్వానికి, ప్రజలకి? అది మైనస్ అవ్వదా? అది వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు అంతే. అంటే మేబీ ఇంటలెక్చువల్స్ ఉంటారు ఇలా చుట్టూ, ఆ ఇంటలెక్చువల్స్ గ్రౌండ్ రియాలిటీ తెలియని వాళ్ళు ఉంటారు. వాళ్ళ సలహాలు విని ఇలా చెడగొడుతున్నట్టున్నారు, చెడిపోతున్నట్టున్నారు. సార్ ఇక్కడ ఇంకో విషయం, ఢిల్లీ పర్యటన ద్వారా రాజ్యసభ రేపు 4 సీట్లకు సంబంధించి ఏమన్నా ఒక క్లారిటీ తెచ్చుకున్నారు అనుకోవాలా? ఎందుకంటే అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి రావడం, తర్వాత ఈయన వెళ్ళి రావడం, ఆ ప్రస్తావన ఏం రాలేదు. నేనైతే అదే అనుకుంటున్నాను. ఎందుకంటే 4లో 3 కావాలని బీజేపీ అడుగుతుంది, 2 ఇద్దాం అనుకుంటున్నారు అన్నటువంటిది విన్నాం. అయితే ఇప్పుడు ఏమన్నా బీజేపీని మీరు ఒకటితో సర్దుకోండి, మాకు 2 కావాలని టీడీపీ, 1 జనసేనకి ఇస్తామని ఏమన్నా చెప్పిందా? ఎందుకంటే కొన్ని పత్రికల వార్తలు చూస్తున్నప్పుడు ఆ లెక్క ఉంది. జనసేన తరపున లింగంనేనికి ఇస్తారని ఒకవైపున, తర్వాత జనసేన తరపున భాష్యం రామకృష్ణకి ఇస్తారని కూడా ఇంకోవైపు నడుస్తుంది. ఇంకో పక్కన ఇతని పేరేంటి, ఇప్పుడున్న సానా సతీష్ కంటిన్యూ చేసి కిలార్ రాజేష్ కూడా యాడ్ చేస్తారని ఇంకోటి నడుస్తుంది. అట్లాగే ఈ ఇతని పేరు కూడా వినబడుతుంది, భాష్యం రామకృష్ణ 2 తెలుగుదేశం తరపున అన్నట్టు. రాధాలు, బొమాలు ఇవన్నీ కూడా మనం రాసుకోవడమే. వరలరామయ్య గారి పేరు రాసినట్టే ఉంటది పాపం. వీళ్ళందరికీ ఆశలు రేకెత్తించడం తప్పించి ఏం లేదు అక్కడ. అంటే ఇప్పుడు కాపు సామాజిక వర్గం గురించి కొంచెం బలంగా వినిపిస్తుంది కాబట్టి ఈ టైంలో రాధాకి ఇస్తారేమో, ఏదో కొన్ని లెక్కలు అయితే వేస్తున్నారు కొంతమంది. అప్పుడు జనసేన తరపున ఇప్పించాలి కదా ఆ లెక్కనైతే. ఇంకోటి రాధా వంగవీటి కుటుంబానికి తగిన ప్రోత్సాహం పవన్ కళ్యాణ్ ఉన్నంత వరకు